8th class exercise 12.2 second bit లో 6th one 6x square minus 54 దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలి. సొల్యూషన్ ఇక్కడ 6 ఈ రెండు టర్మ్స్లో నుంచి 6 కామన్ తీద్దాం. 6 కామన్ తీస్తే ఏమవుతుంది? 6 కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది మైనస్ 54. 6 టేబుల్లో 54 ఎప్పుడు వస్తుంది? 6 9s 54. ఓకే, నెక్స్ట్ 6 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ 9ని 3 స్క్వేర్గా రాయొచ్చు కదా. 9 ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్, సో 3 స్క్వేర్. 3 ఇంటూ 3 9 కదా, 3 స్క్వేర్. ఇక్కడ ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a square minus b square is equals to a plus b into a minus b అవుతుంది. అంటే 6 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 6ని అలాగే ఉంచి, ఇది కదా మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ అంటే ఎక్స్, బి అంటే 3. సో ఏ ప్లస్ బి ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3 అవుతుంది. ఇది నెక్స్ట్ సెవెంత్ వన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 81. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ సొల్యూషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 81ని 9 స్క్వేర్గా రాయొచ్చు. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a square minus b square. a square minus b square is equals to a plus b into a minus b అవుతుంది. x square minus 9 square is equals to ఇది a అవుతుంది, 9 అనేది b అవుతుంది. అప్పుడు x plus b means 9 కదా, 9 x plus 9 into x minus 9 ఇవి ఫ్యాక్టర్స్ అవుతాయి. నెక్స్ట్ ఎయిత్ వన్ 2x minus 32x power 5. 2x minus 32x power 5 సొల్యూషన్ చూడండి. ఇక్కడ మనకి రెండు టర్మ్స్లో నుంచి 2x అనేది కామన్ తీద్దాం. 2x కామన్ తీసేస్తే ఇక్కడ 1 ఉంటుంది. మైనస్ 2 టేబుల్లో 32 ఎప్పుడు వస్తుంది? 2 16 16 2 32 కదా, 2 16 ఒక ఎక్స్ కామన్ తీసాం. ఇక్కడ ఎక్స్ పవర్ 5 ఉంది, ఒక ఎక్స్ కామన్ తీస్తే ఇంకా ఎక్స్ పవర్ 4 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 2x ఇంటూ ఈ 1ని 1 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. 1 ఇంటూ 1 1 అవుతుంది, సో 1 స్క్వేర్గా రాసుకుందాం. మైనస్ 16 మీన్స్ 4 స్క్వేర్ని 16గా రాయొచ్చు. 4 ఎక్స్ పవర్ 4ని ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్గా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి 4 స్క్వేర్ మీన్స్ 16, ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ 2 2 4 ఎక్స్ పవర్ 4 అవుతుంది. సో దీన్ని ఇలా రాసాం. నెక్స్ట్ ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏమవుతుంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అవుతుంది. అంటే 2x ఇంటూ 1 స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఇది ఏ స్క్వేర్ 1 అనేది ఏ అవుతుంది, బి అనేది 4x స్క్వేర్ బి. అప్పుడు ఏ ప్లస్ బి అంటే 1 ప్లస్ 4x స్క్వేర్ ఇంటూ ఏ మైనస్ బి 1 మైనస్ 4x స్క్వేర్. నెక్స్ట్ నైన్త్ వన్ 81x పవర్ 4 మైనస్ 121x స్క్వేర్. 81ని 9 స్క్వేర్గా రాయొచ్చు. 9 ఎక్స్ పవర్ 4 మీన్స్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. 9x స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 121 మీన్స్ 11 స్క్వేర్ 11 ఇంటూ ఎక్స్ హోల్ స్క్వేర్
ఇప్పుడు చూడండి 9 స్క్వేర్ 81 ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 అవుతుంది. మైనస్ 11 స్క్వేర్ మీన్స్ 121 ఎక్స్ హోల్ స్క్వేర్ మీన్స్ ఎక్స్ స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అవుతుంది. 9x స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 11x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9x స్క్వేర్ అనేది ఏ, 11x అనేది బి. అప్పుడు 9x స్క్వేర్ ప్లస్ బి మీన్స్ 11x ఇంటూ ఏ మైనస్ బి అంటే 9x స్క్వేర్ మైనస్ 11x. ఈ 2 అనేటివి ఈ ఈక్వేషన్కి మనకి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ 10th వన్ ఏముంది? పీ స్క్వేర్ మైనస్ 2pq ప్లస్ క్యూ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. ఇక్కడ ఇది ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. ఏబి దగ్గర పీక్యూ ఉన్నాయి అంతే. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే పీ మైనస్ క్యూ హోల్ స్క్వేర్. పీ మైనస్ క్యూ హోల్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. ఇప్పుడు పీ మైనస్ క్యూని ఏ అనుకొని ఆర్ని బి అనుకుంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అవుతుంది. ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే పీ మైనస్ క్యూ హోల్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అంటే పీ మైనస్ క్యూ ప్లస్ ఆర్ ఇంటూ ఏ మైనస్ బి అంటే పీ మైనస్ క్యూ మైనస్ ఆర్ అవుతుంది. అంతేనా? పీ మైనస్ క్యూ ప్లస్ ఆర్, పీ మైనస్ క్యూ మైనస్ ఆర్, ఈ 2 ఫ్యాక్టర్స్ అవుతాయి.